పబ్లిక్ సెక్టర్ ద్వారానే దేశంలో అన్ని రకాల సేవలు అందుతాయి, అందించగలము. దానివల్ల ప్రజలకి చాలా వెసులుబాటు జరుగుతుంది అని మనందరం కూడా చదువుతూ వచ్చాం. మనందరికీ తెలుసు, పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ ప్రభుత్వ సంస్థల్ని నెలకొల్పుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పెట్టుబడి ఈ రంగంలో ఆ విధంగా జరుగుతూ వచ్చేది. ఆ రోజుల్లో ఎవరైనా కూడా ఈ పబ్లిక్ సెక్టర్ రంగం దేశానికి ఒక గుడిబండలాగా మారుతుంది, దీనివల్ల భారం పెరుగుతుంది అని ఎవరైనా మాట్లాడితే చాలామంది వారిని మీరు దేశాన్ని గురించి ఆలోచన చేసే ఉత్తమ పౌరులు కాదు అని వారిని విమర్శించేవారు. అలాంటి తరుణంలో 1991వ సంవత్సరంలో ఆర్థిక మార్పులు తీసుకొచ్చిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారు అనేక విధాలుగా మార్పులు తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఒక్కరోజు అంటే మనం తెల్లవారి సూర్యోదయం అవంగానే కొన్ని ఆదేశాలు అమలు చేశారు. ఉదాహరణకి లైసెన్స్ లేకుండా మీకు ఏది ఉత్పత్తి చేయడానికి మీకు శ్రద్ధ ఉంటే, ఆర్థిక వెసులుబాటు ఉంటే మీరు వెళ్ళి అక్కడ ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నాకు చిన్నప్పుడు జ్ఞాపకం, నాకున్న అట్లాస్ సైకిల్కి టైర్ కొనుక్కోవాలన్నా కూడా కోఆపరేటివ్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ సైకిల్ టైర్లు కొనుక్కునేవాళ్ళం. వెస్పా స్కూటర్కి పెద్ద క్యూ, దొరకాలంటే చాలా కష్టం. టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే మీకు తెలుసు చాలా ఇబ్బంది. ఎవరింట్లో కూడా ఫ్రిడ్జ్ టైర్ ఉండేది కాదు, చాలా కష్టం. అలాంటి వ్యవస్థ నుంచి ఇవాళ మనం అడిగిన అరగంటలో సెల్ ఫోన్ కనెక్షన్ వస్తుంది. మనకు కావాల్సిన కారు కొనుక్కోవచ్చు, స్కూటర్ కొనుక్కోవచ్చు. అంటే వినియోగదారుడికి కావలసిన వస్తువులు ఇవాళ సమాజంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఆ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క నేర్పరితనాన్ని పెంచుకోవడానికి విదేశాలలో ఉత్పత్తి అవుతున్న ఆ ఉత్పత్తిదారుడితో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. అతనికి ఇష్టమైన చోట కావాలంటే మన దేశంలో పెట్టుకుంటాడు ఆ కర్మాగారం, లేకపోతే అక్కడ ఉత్పత్తి అయిన వస్తువుల్ని ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాడు. ఇలాంటి వెసులుబాటు 55వ సంవత్సరంలోనో 60 సంవత్సరంలో కానీ ఎవరైనా ఒక ఆర్థికవేత్త దీని గురించి ఊహ కూడా చేయడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ ఇవాళ జరుగుతోంది, అది మన కళ్ళెదురకుండా మనకి జరుగుతోంది. కొన్ని వస్తువులు వస్తున్నాయి, కొన్ని వస్తువులు మృగ్యం అయిపోతున్నాయి, కొన్ని సేవలు దొరుకుతున్నాయి, కొన్ని సేవలు మనకి దొరకట్లేదు. దేనికి ప్రజాదరణ ఉన్నదో ఆ వస్తువులు మిగులుతున్నాయి, దేనికి ప్రజాదరణ కొంత కొరత వచ్చిందో అవి ఆటోమేటిక్గా అక్కడి నుంచి అదృశ్యం అయిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే అన్ని సేవలు చేయాలి అనే ఒక వాదనకి ఇవాళ చరమగీతం పాడటానికి సమయం అయింది. ఆ దృష్టితో మనం చూసుకున్నప్పుడు దేవాలయాల్లో కూడా ప్రభుత్వం యొక్క పెత్తనం ఎందుకు, ప్రభుత్వంలో ఉన్న ఆ సామర్థ్యం ఏమిటి, ప్రభుత్వానికి ఆ అనుభవం వస్తున్నదా? లేదు కదా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు వారిలో అనేక మంది నాస్తికులు ఉండొచ్చు, వారి ఇతర విశ్వాసాలను నమ్ముకుని ఉండవచ్చు. అన్ని విశ్వాసాలు కూడా ఇవాళ మనకి మన ఇష్టం, అది ఏ విశ్వాసాన్ని నమ్మదలుచుకుంటే ఆ విశ్వాసాన్ని నమ్మచ్చు. అలాంటి తరుణంలో హైందవ దేవాలయాలకి ప్రభుత్వ అధికారులను నియమించడం వల్ల అదొక పెద్ద సాహసం కింద మనకి మారుతున్నది. నేను ఇవాళ పేర్లు చెప్తే బాగుండదు, కానీ కొన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ దేవాలయాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ఆ దేవాలయంలో ఉన్న మూర్తికి ఏమీ సంబంధం లేదు, వారికి విశ్వాసం లేదు, గౌరవం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవాలయానికి భక్తి విశ్వాసాలతో వస్తున్న భక్తులకి ఆ అధికారి ఎలాంటి సేవలు ఇస్తాడు? మనందరికీ తెలుసు, ఒక కార్యాలయంలో ఉన్నత అధికారికి కనుక శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు,
ఆ కార్యాలయం ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. అది ప్రతి యాజమాన్యానికి కూడా వర్తిస్తుంది. అది న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటర్ దగ్గర నుంచి టెలివిజన్ ఛానల్లో పనిచేస్తున్న ఎడిటర్ దాకా పనిచేస్తుంది. శ్రద్ధ లేకుండా కార్యాలయంకి వచ్చి కేవలం జీతం కోసం కూర్చుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం జరగట్లేదు. ఇది మనకి ప్రభుత్వంలో ఎదురవుతున్న గడ్డు సమస్య. అధికారులకి అనుభవం ఉండట్లేదు. అక్కడ వినియోగించిన అధికారులకి విశ్వాసం ఉన్నదో లేదో తెలియదు. అలాగే దేవాలయ ఆస్తుల్ని ఇవాళ ప్రభుత్వ ఆస్తుల కింద అందరూ పరిగణిస్తున్నారు. ఒకానొక సమయంలో కొంతమంది అధికారులకి దీనివల్ల చాలా పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం ప్రజలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తాం అని ముందుకి కదిలినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల దేవాలయ భూములు ఇచ్చేద్దామని చెప్పి పూనుకున్నారు. అప్పుడు కొంతమంది ఇలాంటి ప్రకాశ్రావు గారు లాంటి పెద్దలు కొంతమంది దేవాలయ భూములు మీరు ఎలా ఇస్తారండి, అది మీ సొత్తు కాదు కదా అని వాళ్ళందరూ వచ్చి అడ్డుపడినప్పుడు అప్పుడు చాలామంది అధికారులకి వాళ్ళకి ఇది గ్రహణం అయింది మాట. ఓ ప్రభుత్వ భూములు కాదు మాట దేవాలయ భూములు అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వ భూముల కింద దేవాలయ భూములను కూడా పరిగణించడం ప్రారంభించారు. కాబట్టి దేవాలయ ఆస్తులు కాపాడడానికి సమస్యగా మారుతున్నది. మరి ఇంకొక పక్క తాత్విక చింతన సమాజంలో చాలా చక్కగా పెరుగుతున్నది. అనేక కారణాల వల్ల ఇవాళ మనిషికి కావలసింది శాంతి, మనిషికి కావలసినది ఒక రకమైన సౌలత, మానసికంగా ఏ విధంగా తనకు ఎదురవుతున్న సమస్యలకి పరిష్కారం కావాలి అని వెతుక్కుంటున్న వారందరికీ కూడా దైవ భక్తి ఒక గొప్ప వరం కింద కనిపిస్తున్నది. అది ప్రవచనాల వల్ల కావచ్చు, ఇతర ఉపన్యాసాల వల్ల కావచ్చు, మంచి మంచి గ్రంథాలు ప్రచురణ జరగడం వల్ల కావచ్చు, సమాజంలో ఆస్తికత్వం కూడా ఇంకొక పక్క పెరుగుతున్నది. అందుకే మనం చూస్తే దేవాలయాల్లో అసంఖ్యాకంగా ఇవాళ భక్తులు వస్తున్నారు. చిన్న పెద్ద దేవాలయాలకి ఉండవలసిన తేడా కొంత ఉండగా అనేక వేల మంది భక్తులు వస్తున్నారు. మరి భక్తులు ఇన్ని వేలల్లో వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ దేవాలయాలకి ఆస్తులు వస్తున్నప్పుడు, ఆదాయం వస్తున్నప్పుడు ఈ ఆదాయానికి జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి. ఆ జవాబుదారీతనంలో కూడా ప్రభుత్వం ఇంకా మనం అందరం అనుమానాస్పదంగా ఇవాళ చూస్తున్నాం. దీన్ని వ్యక్తిగత లాభాలకు కూడా వాడుకుంటున్న కొన్ని సంఘటనలు మనందరం కూడా మీ సేవల ద్వారా, వార్తాపత్రికల ద్వారా మనందరికీ కనిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసంతో ఆ దేవుడికి సమర్పించిన డబ్బు ఈ విధంగా అన్యాక్రాంతం అవడం కూడా ఏమాత్రం మంచిది కాదు. కేవలం 200 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు దేవాలయాల్ని చూస్తున్నాయి. మరి 200 సంవత్సరాల క్రితం ఎవరు చూశారు ఈ దేవాలయాల్ని? ప్రజలే చూసుకున్నారు, జమీందారులు చూసుకున్నారు, రాజులు చూసుకున్నారు, పండితులు చూసుకున్నారు, అర్చకులు చూసుకున్నారు, ఆ గ్రామ పెద్దలు చూసుకున్నారు. కాబట్టి అలాంటి వ్యవస్థకి మళ్ళా మనందరం కూడా స్వాగతించాలని, ప్రభుత్వాలు మేల్కొని హైందవ సమాజం యొక్క శ్రేయస్సుని ఆ సమాజానికి అప్పచెప్పి గౌరవంగా వాళ్ళు పక్కకు తప్పుకుని అవసరమైనప్పుడు ప్రభుత్వాలు వచ్చి సహాయం చేయొచ్చు. పెద్ద పెద్ద ఉత్సవాలు వచ్చినప్పుడు, అధిక సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు కావలసిన సౌకర్యాలకి తప్పకుండా ప్రభుత్వం వచ్చి సహాయం చేయాలి. విశ్వాసంతో వచ్చిన భక్తులు అనేక మంది వచ్చినప్పుడు ప్రభుత్వాలు సేవలు అందించడం అంతా సమంజసం. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు చేస్తూ ఈ దేవాలయాలన్నీ కూడా వెంటనే ప్రజలకి, భక్తులకి అందించాలని చెప్పి వెంటనే ప్రభుత్వం అక్కడి నుంచి తల ఉంచి పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని నేను చేజిక్కించుకుని మీ ద్వారా ప్రభుత్వాలకి నేను ఈ విధమైన విజ్ఞాపన చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.